గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ముందుకెళ్తున్నారు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్. అలాగే జనసేన అధినేతగా తెలంగాణలో కూడా తన సత్తా చాటుకోవాలనుకుంటున్నారు. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వాస్తవానికి భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నది ముందు నుంచి జనసేన. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్న కూడా తెలంగాణలో అక్కడ కలిసే ఎన్నికల్లో పోటీకి దిగారు. కానీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆయన జనసేన సింగిల్గా తన బలాన్ని తన సత్తా చాటుకోవాలని అనుకుంటుందా? ఒక రకంగా ఇది బీజేపీకి షాకా, లేదంటే భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ తమ బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే దీనికి సంబంధించి అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావు గారు కూడా ఒక ప్రకటన చేశారట, మా బలం ఏంటో మేము కూడా చూపిస్తాం అనేది. అంటే ఇక్కడ ఇది పొత్తు వీడిపోతుంది అనుకోవడానికి ఏమి ఉండదు దీనివల్ల, లేదా ఆ తరహా ఆలోచనలు చేస్తూ అడుగులు వేస్తున్నారా? అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి తర్వాత జరగబోయే ఎన్నికల్లో? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన? అంటే తెలంగాణ వరకు ఏమన్నా మైండ్ సెట్ ఏమన్నా మారుతుందా, అక్కడ బలం ఏమన్నా పెరిగిందని అనుకుంటున్నారా? ఏంటి ఆయన నిర్ణయం వెనక ఉద్దేశం? అంటే ఇక్కడ వెరీ సింపుల్. మనం జీరోతో ప్రారంభమై, ఇప్పుడు నేను మీకు తెలుసు ఈనాడు స్ట్రింగర్గా చేశాను, తర్వాత సిటీ కేబుల్ చేశాను, తర్వాత తేజాలో రిపోర్టర్గా రీజనల్ రిపోర్టర్ చేశాను, తర్వాతన TV9లో చేశాను. TV9లో సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా పనిచేశా. దాని తర్వాత పొజిషన్ ఏంటి అంటే ఇన్పుట్ ఎడిటర్ ఆర్ అవుట్పుట్ ఎడిటర్. ఇది డిజిగ్నేషన్ ఉంటుంది అక్కడ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. ఆ తర్వాత చీఫ్ ఎడిటర్ అనేది ఆల్రెడీ రవిప్రకాష్ గారే ఉంటారు కాబట్టి ఇక డిజిగ్నేషన్స్లో నెక్స్ట్ పొజిషన్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఇట్లాంటిది. ఆ టైంలో నాకు జెమినీ నుంచి వచ్చినటువంటి ఆఫర్ ఏంటయ్యా అంటే డైరెక్ట్గా చీఫ్ ఎడిటర్ ఇస్తామని చెప్పేసి. సన్ నెట్వర్క్ ఒకప్పుడు నేను అందులో రిపోర్టర్గా పనిచేసిన వాడికి తేజలో రిపోర్టర్, అంటే జెమినీ తరపున రిక్రూట్మెంట్. నేను ఫస్ట్ జెమినీలోనే న్యూస్ వచ్చేది, తర్వాత తేజలోకి మార్చారు. జెమినీ ఛానల్ తరపునే రిక్రూట్ చేశారు, తేజ టీవీలో న్యూస్ వేసేవాళ్ళు. తర్వాత మొదట్లో జెమినీలో వేసి తర్వాత తేజకి మార్చారు అనమాట. అది జరిగేది. జెమినీలో ఒక 3 ప్రోగ్రామ్స్ వేసేవాళ్ళు, ఇదండి సంగతి అని, క్రైమ్ రిపోర్టర్ అని, అట్లాంటివి. ఆ విధంగా జెమినీ తరపునే ఎంప్లాయీస్ అనమాట. అట్లాంటి దాంట్లో రీజనల్ రిపోర్టర్గా పనిచేసి నాకు 5,000 నుంచి 5,000 జీతంతో ప్రారంభమయ్యాను. 6,000కి నేను బయటకు వచ్చా. అక్కడ 6,000 జీతం ఉన్నప్పుడు 3 ఏళ్ళు చేసిన తర్వాత TV9కి వెళ్ళాను. అలాంటిది నాకు ఏకంగా ₹1,00,000 జీతం, ₹1,01 స్టార్టింగ్, ప్లస్ ఏకంగా చీఫ్ ఎడిటర్ డిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు నాకు ముందున్నటువంటి కర్తవ్యం 2. ఒకటి నెంబర్ 1 ఛానల్, ఇది లాస్ట్ నుంచి నెంబర్ 1 అది అప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు జెమినీ ఈటీవీ రెండింటి మధ్యలో కాంపిటీషన్లో సక్సెస్ఫుల్గా ఉన్నాం మేము న్యూస్ ఛానల్లో, న్యూస్ టైంలో. 24 hours న్యూస్ ఛానల్స్ పెట్టాక జెమినీ న్యూస్ కిందకి మార్చారు దాన్ని. తేజ టీవీని జెమినీ న్యూస్ కిందకి మార్చి ఉట్టి న్యూస్ ఛానల్గా పెట్టారు. కానీ అది ఆశించిన ఇది ఆ ఊపు మిస్ అయిందనమాట. అంటే బ్రేకింగ్లు, ఫోన్ ఇన్లు, లైవ్లు ఇట్లాంటి లేకపోవడం, జస్ట్ పాత పద్ధతిలో మనం వార్తలు చదివేసి బులెటిన్ ఎట్లా చేస్తామో ½ అవర్ అట్లాగే వెళ్తా వచ్చిందనమాట. అది దాంతో అది కష్టం అన్న ఉద్దేశంతో అట్లాగే దాదాపు 7 ఏళ్ళు చూశారు, 8 ఏళ్ళు వాళ్ళు చూశాక అప్పుడు దాన్ని ఎలా చెయ్యాలి అనుకున్నప్పుడు నన్ను పిలిచారు. ఏంటంటే నేను కొన్ని సొల్యూషన్స్ చెప్పాక, లేదు మీరు చేస్తారా, మీరు చూడాలంటే, నాకు అప్పుడు TV9లో ప్రశాంతంగా ఉన్నాం, ప్లస్ నెంబర్ 1 ఛానల్లో టాప్ 5లో ఉన్నాం అప్పుడు మనం బ్యూరోస్ పరంగా చూసుకున్నప్పుడు కూడా. అట్లాంటప్పుడు ఎందుకండి అంటే శాలరీ ఒకటి లెక్క చూపెట్టారు. రెండోది, నేను అయినా కూడా శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాలేనండి అని చెప్పాను. ఎందుకంటే అంతకుముందు నేను వైజాగ్లో TV9లో చేస్తున్నప్పుడే నాకు ఒక పోర్ట్లో ఆఫర్ వచ్చింది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా. అప్పుడు నాకు 60,000 శాలరీ అప్పుడే ఇచ్చాను. 15,000 జీతం వస్తున్నప్పుడు 60,000 ఆఫర్ ఉంది అప్పుడు. అయినా నాకు ఈ ఫీల్డ్ మీద ఉన్నటువంటి కసితో, అంటే నాకు ఇది తెలుసు, అవి కొత్తదనం, ఇంకోటి రిలాక్స్డ్ పనులు అవి. అట్లాంటిది మనకి పరిగెత్తే పని అలవాటు కదా, వద్దులేనే ఆగామన్నమాట. అట్లాంటిది అంటే శాలరీ పరమైన ఇంట్రెస్ట్ కంటే కూడా మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ చూసుకుంటాం. ఆ సాటిస్ఫాక్షన్ TV9లో ఉంటుందండి నాకు, నేను రాలేనని చెప్పాను అనమాట. అప్పుడు ఆయన అన్న ఒక పదం నాకు అనిపించింది. ఇప్పుడు మీరు TV9లో అంటే వైస్ ప్రెసిడెంట్ అనమాట ఆయన. TV9లో మీరు రీచ్ అవ్వాల్సిన పాయింట్ రీచ్ అయిపోయారు.
టీవీ9 సాయి, టీవీ9 అనేది ఒక ముద్ర పడిపోయింది, అయిపోయింది. మీరు రీచ్ అవ్వాల్సిన స్టేజ్లు అంటే ఏ రేంజ్లో ప్రూవ్ చేసుకోవాలో చూసుకున్నారు. ఎందుకు విజయవాడ రీజనల్ ఇన్ఛార్జ్ అంటే కోస్తా, ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్ అంటే విశాఖపట్నం, అట్లాగే రాయలసీమ రీజనల్ ఇన్ఛార్జ్ కూడా చేశారు. అంటే రాష్ట్రంలో అన్ని చోట్ల చేశారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్ సీఎం బీట్ అంటే టోటల్ స్టేట్ అంతా చూసుకున్నట్టు అయిపోయింది మీరు. ఇంకా మీకు ఇక అక్కడేం కొత్తగా ప్రూవ్ చేసుకోవాలి? 7 ఏళ్ళు అయిపోయింది కదా మీరు చేసి. ఇక్కడ మా దగ్గర 0తో ఉన్నాం మేము. ఇప్పుడు మీరు ఇక్కడ 10 అడుగులు ముందుకేసిన డెవలప్మెంటే కదా, మీరు తీసుకొచ్చినట్టే కదా. 20 అడుగులు ముందు తీసుకెళ్తే గ్రేటే కదా. దాంట్లో ఇంకా ఎంత చేసినా 30 పాయింట్లలో 35కి వెళ్తే 40 వెళ్తుంది. మీరు అందులో ఒకళ్ళు టీం మెంబర్. క్రెడిట్ గోస్ టు మేనేజ్మెంట్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏం చేసినా మీరు వచ్చాక జరిగిందంటారు. మీకు ఇది నెక్స్ట్ డెవలప్మెంట్కి ఫ్యూచర్కి ఉంటుంది కదా అన్న పాయింట్ చెప్పుకొచ్చారనమాట. అప్పుడు నేను అటు వెళ్ళా. సరే వెళ్ళగానే అప్పటికి బయట ఛానల్ వచ్చేది కాదు. డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తే టాప్ 4కి వచ్చేసాం. స్టార్టింగ్ టాప్ 4 అనమాట. తర్వాత టాప్ 2 కూడా వెళ్ళాం. డిజిటల్ ప్లాట్ఫామ్ ఓన్లీ అంటే ఈ డిష్లో. తర్వాత వీళ్ళు చెప్పినటువంటి వనరులు ఇవ్వలేదు, అయినా కూడా టాప్ 7లో నడుపుతూ వచ్చాం ఛానల్ని. టాప్ 7, 8 ఆ రేంజ్లో. అంటే నాకు ముందు ఒక 7 ఛానల్ ఉన్న, తర్వాత ఒక 5-6 ఛానల్ ఉన్నాయి అనమాట. అంటే ఆ స్టేజ్లో నిలబెట్టాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తెలంగాణలో 0. ఇప్పుడు స్టార్ట్ అయితే 4 సాధించినా గ్రేటే, 40 సాధించినా గ్రేటే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ స్థానాలు గెలిచింది, 8 పార్లమెంట్ స్థానాలు అయితే అప్గ్రేడేషన్. అదే మొన్న ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేయాల సర్పంచుల ఎన్నికల్లో. గతంతో పోల్చుకుంటే 750 ఎన్నో వచ్చినాయి. గతంలో దానికి 150 ప్రూవ్ చేసుకుంది కదా సార్. నేను అనేది ఒక్కొక్క ఎన్నిక సంగతి చెప్తున్నా. ఇప్పుడున్నటువంటి దాంట్లో సర్పంచుల ఎన్నికల్లో గతంలో హైయెస్ట్ 150, 170 వచ్చినాయట. 230 ఏదో హైయెస్ట్ అట గతంలో. అలాంటిది 750 అనేది గ్రేటే కదా దానికి. అది రామచంద్రరావు క్రెడిటే కదా. అట్లాగే జిహెచ్ఎంసీ మీరు అన్నట్టు జిహెచ్ఎంసీలో 4-5 స్థానాల నుంచి ఏకంగా ప్రధాన ప్రతిపక్ష స్థానం నువ్వా నేనన్న స్థానం సంపాదించడం ద్వారా బండి సంజయ్ సక్సెస్ అయినట్టు కదా ఆ రోజున. 47 అనుకుంటా వచ్చింది అప్పుడు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే తెలుగుదేశంతో 5 స్థానాలు హైయెస్ట్ ఒకప్పుడు. అంతకుముందు తెలుగుదేశంతో కలిసి పోటీ చేసిన రోజుల్లో 12 ఉమ్మడి రాష్ట్రం. విడిగా పోటీ చేసినటువంటి సందర్భంలో విడిపోయిన తర్వాత చేసిన దాంట్లో 2014 5 హైయెస్ట్. అట్లాంటిది కిషన్ రెడ్డి కదా అప్పుడు సంజయ్ తీసేసి పెట్టింది. 8 స్థానాలు గెలవడం అన్నది ఎక్కువే కదా, క్రెడిటే కదా, అంతకంటే ఎక్కువ సాధించినట్టే కదా. అయితే ఆ తర్వాత పార్లమెంట్ స్థానాల పరంగా చూస్తే ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. అది ఎక్కువే కదా. అంటే అసెంబ్లీ కంటే పార్లమెంట్ ఎక్కువ సాధించి చూపెట్టారు. అది అతని క్రెడిట్ కిందకి వెళ్ళింది. రామచంద్రకి ఈ క్రెడిట్ వచ్చింది. అట్లాగే ఇప్పుడు 0 జనసేన 2014లో పార్టీ పెట్టారు. 2026 ఇది అంటే 2014 ఎన్నికలు మొదటిది అంతే కదా పెట్టింది. అంటే ఇన్ని సంవత్సరాలలో వీళ్ళకి సంబంధించి ఫస్ట్ 5 ఏళ్ళు పోటీ చేయాల, 2 5 ఏళ్ళు 1 సీటు, అది ఇక్కడ ఆంధ్రాలో. అప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలో అక్కడక్కడ గెలుచుకున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ 1-2 గెలుచుకున్నారు. తర్వాత మొన్న పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని వచ్చినాయి కదా. ఇప్పుడు తెలంగాణలో 0తో ఉన్నారు. పోయేదేముంది, అదేదో సామెత ఉంది కదా, సామెతగా శ్రీశ్రీ గారు చెప్పినట్టు పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని. ఇప్పుడు పోటీ చేస్తున్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారు పవన్ కళ్యాణ్ జెండా పెట్టుకుని, పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని. దాదాపు 100 దాకా ఏమో పోటీ గెలిచారు వీళ్ళు సర్పంచులు. కమ్యూనిస్టులతో పోటీ పడ్డట్టే ఓ రకంగా గెలిచారు. 100 మంది జనసేన పేరుతో తిరుగుతున్నారు కదా అక్కడ. మొన్న వాళ్ళందరితోనే కదా కొండగట్టు దగ్గర మీటింగ్ పెట్టింది
అంటే అధికారిక పొత్తులో ఉండి అంత అంత పరీక్ష పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంది ఇక్కడ లేదు కదా, ఇక్కడ కదా అధికారిక పొత్తు, అక్కడ లేదు కదా. ఇక్కడ ఓకే మొన్న పోటీ చేశారు లేదు, కదా, మొన్న కలిసి. విడిగానే పోటీ చేశారు, పొత్తులో పోటీ చేయలే, విడిగా పోటీ చేసి 100 గెలిచారు వాళ్ళు. దాంట్లో కాదు, మొన్న ఇది జనసేన పోటీ చేసింది కదా వీళ్ళతో కలిసి, 8 స్థానాలు ఎన్నో తీసుకున్నారు కదా వీళ్ళప్పుడు. అది ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకున్నారు, ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి అక్కడ తెలంగాణ కలిసే కదా పోటీ చేశారు ఆంధ్ర సెంటిమెంట్ కి చిట్ట చివరి పరీక్ష అండి ఇది. అంటే అంతకు ముందు 2014లో తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తే జనసేన ఆశీర్వాదం 20 సీట్లే వచ్చినాయి, 15 తెలుగుదేశం, 5 బీజేపీ. అది కూడా హైదరాబాదే మ్యాక్సిమం. కాబట్టి అక్కడ ప్రయోగం, ఆశించిన ప్రయోగం సక్సెస్ కాల. 2018లో ఇంకో ప్రయోగం చేసింది కాంగ్రెస్ పార్టీ, చేసింది ప్రయోగం ఆంధ్ర పార్టీ అని చెప్పబడేటటువంటి తెలుగుదేశంతో పొత్తు. అక్కడ విఫలమైంది. గ్యారంటీ అధికారంలోకి వస్తుందన్న పార్టీ కాస్త ఈ పొత్తు కారణంగా 21 స్థానాలకి కాంగ్రెస్, 2, 3 తెలుగుదేశం. అప్పుడు 2 అనుకుంటా గెలిచింది తెలుగుదేశం, అంతే ఎనఫ్. అంటే అక్కడ ఫెయిల్ అయింది. అంటే ఆంధ్ర పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో అధికారంలోకి రావడం కల్లా అన్నది తేలిపోయింది బీజేపీ కాంగ్రెస్లకి, జాతీయ పార్టీలకి. ప్రాంతీయ పార్టీ అని బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదు ఆంధ్ర వాళ్ళతో, ఇది నడుస్తుంది అక్కడ. దాంతో 2023లో ఏ పొత్తు లేకుండా కానీ మద్దతుతో గెలిచింది కాంగ్రెస్. తెలుగుదేశం మద్దతు ఇచ్చింది, బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది కదా. జనసేన కలిసి పోటీ చేసింది, కలిసి పోటీ చేస్తే అక్కడ ఏమైనా జనసేనకు పడ్డయ్యా? బీజేపీ ఓట్లు జనసేనకు పడ్డాయో, జనసేన ఓట్లు బీజేపీ పడ్డాయో, కానీ బీజేపీ 8 అసెంబ్లీ గెలిచింది, కానీ వీళ్ళు డిపాజిట్ కూడా కొట్టలే ఎక్కడా కూడా. కాబట్టి ఇక ఆ ఆంధ్ర పొత్తు అనేది కరెక్ట్ కాదని వాళ్ళు డిసైడ్ అయిపోయారు బీజేపీ వాళ్ళు. దానివల్ల అక్కడ సమాధానం, ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జనసేన బీజేపీ పోటీ చేసినాయి అనుకోండి, వెంటనే బీఆర్ఎస్ సేమ్ లైన్లోకి దిగుతుంది, కాంగ్రెస్ కూడా విమర్శించాల్సి వస్తుంది కదా సచ్చినట్టు. అంతే కదా, అవును. ఆంధ్ర పార్టీతో పొత్తు అనేటటువంటిది మళ్ళీ కావాలంటే పవన్ కళ్యాణ్ మొన్న అన్న మాటను తీస్తారు బయటికి. సరే, పవన్ కళ్యాణ్ వెళ్తే ఆధారం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సమైక్యాంధ్ర అన్న రోజున హైదరాబాద్ నిండిపోయింది, గుర్తుంది కదా. హైదరాబాద్ మొత్తం అక్కడ ఎల్బీ గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియం నిండిపోలేదు ఆ రోజున. సమైక్యాంధ్ర అని చెప్పి మన ఏది అశోక్ బాబు పెట్టినప్పుడు జనం నిండిపోలేదు ఆ రోజున. కాబట్టి తెలంగాణ అంత పీక్ ఉద్యమం టైంలోనైనా జనం వస్తారు. జనం రావడం వేరు, ఓట్లు రావడం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను ఒక దాన్ని ఏమంటారు పొలిటికల్ బార్గెనింగ్ స్టేజ్ ఎంచుకున్నాడు ఆయన. ఏంటయ్యా అంటే ఇప్పుడు ఆంధ్రాలో కూటమిగానే ఉన్నాం, తెలంగాణలో కూడా మనోళ్ళు కొంతమంది బాగుపడతారు కదా, తప్పేం లేదు. పాలిటిక్స్ కరెక్ట్ పాలసీ, కరెక్ట్ స్ట్రాటజీ కూడా. సరే, ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నాడు, చేస్తే ఇప్పుడు మొన్న 100 ఈయన ఏమి హడావిడి ఏం చేయలేదు అక్కడ, చేసినట్టు కూడా ఏం చెప్పుకోలేదు. గెలిచిన వాళ్ళు మేము జనసేన తరపున గెలిచామని చెప్పుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఇది ఉండదు కదా, సింబల్ ఉండదు కదా. అలా మేమందరం పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలిచామని చెప్పుకున్న వాళ్ళతో మనం మీటింగ్ పెట్టారు. ఇప్పుడు సింబల్తో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అక్కడక్కడ కార్పొరేటర్లో, కౌన్సిలర్లో గెలిచారనుకోండి, హ్యాపీ కదా. లేదు ఎక్కడైనా ఇప్పుడు మహారాష్ట్రలో గనక కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకునే ఎన్నికలు అయిపోయాక, ఏది శివసేన ఆపడానికి, షిండేని ఆపడానికి ఒక చోట, ఉద్ధవ్ ఠాక్రేని ఆపడానికి ఒక చోట, ఎంఐఎం బీజేపీ కూడా పొత్తు పెట్టుకున్నాయి 1-2 చోట. అంటే డైరెక్ట్ అధినాయకత్వాలు కాదు, లోకల్ లెవెల్లో. అట్లాగే రేపు పొద్దున బీఆర్ఎస్తో ఎక్కడన్నా 2-3 తగ్గి వీళ్ళకి 2-3 వచ్చినాయి అనుకోండి, బీఆర్ఎస్ జనసేన ప్రభుత్వం ఏర్పడవచ్చు మున్సిపాలిటీ. లేదా కాంగ్రెస్కి ఎక్కడన్నా 2-3 తగ్గి అక్కడ వీళ్ళకి 2-3 ఉన్నాయి అనుకోండి, వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు. స్థానిక అవకాశాలు వాళ్ళకి ఇచ్చేసామని చెప్తారు పవన్ కళ్యాణ్. తద్వారా కొన్ని చోట్ల ఏ వైస్ చైర్మన్ లేకపోతే ఏకంగా చైర్మన్ అయినా తీసుకోవచ్చు. ఆ విధంగా తెలంగాణలో కూడా మన ముద్రలు వేసుకుందాం, కొంతమంది మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉండాలి అన్నది ఓ ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికలప్పుడు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు బార్గెనింగ్ చేసుకుందాం. ఈలోపు బీజేపీకి కూడా భయం వేసింది అనుకోండి, మనకు వచ్చే ఓట్లు పవన్ కళ్యాణ్ తీసుకుపోతాడని, అప్పుడు బీజేపీ మనకు సపోర్ట్ చేస్తుంది కదా. ఎస్పెషల్లీ మేబీ నేను అనుకోవడం ఏంటంటే తెలుగుదేశం ఎట్టాగో పోటీ చేయదు అక్కడ. ఎందుకయ్యా అంటే అక్కడ వీళ్ళ శిష్యుడే ఉంది అక్కడ. ఓ రకంగా తెలుగుదేశం బి టీం పరిపాలిస్తుంది అక్కడ. అంటే అందరూ మంత్రులు బి టీం కాదు, కానీ ముఖ్యమంత్రే బి టీం, చంద్రబాబు 2 అక్కడ పరిపాలిస్తుంది.
కాబట్టి అక్కడ తెలుగుదేశం ఇప్పుడు పోటీ చేయదు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లోనే గాంధీ భవన్కి తెలుగుదేశం జెండాలు పట్టుకుని వెళ్ళారు. అలాగే రేవంత్ రెడ్డి వెళ్ళిన చోటల్లో తెలుగుదేశం జెండాలు పట్టుకుని తిరిగారు. ఇప్పుడు అసలు నోరు కూడా మెదపట్లేదు. అందుకే అప్పుడు తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తిరగట్లేదు? కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది అక్కడ. అంటే అసలు రేవంత్ వాళ్ళే క్లెయిమ్ చేసేసుకుంటారు, తెలుగుదేశం వాళ్ళు రేవంత్ వెనకాలే తిరుగుతారు. ఇప్పుడు ఇతను పోటీ చేస్తే ఇతని వైపుకి వస్తారా? జనసేనకి చచ్చిన వేరు వాళ్ళు. జనసేనతో ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవడం తెలంగాణలో టీడీపీ వాళ్ళకి నచ్చదు, ఇష్టం ఉండదు, తప్పదు. కాబట్టి ఓసారి గెలుపుకి జగన్ని తట్టుకోవాలంటే తోడు ఈయన పనికి వచ్చాళ్లే అనుకుంటున్నారు. అందుకని సంతృప్తి పడుతున్నారు తప్పించి పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని కూడా పక్కన పెట్టి ఎదుగుతాడంటే సచ్చినా తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అది ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఏంటి? మనం తెలంగాణలో కూడా నాకంటూ నా పార్టీ ఉండాలి అనుకుంటున్నాడు. ఒక బార్గెనింగ్ పవర్గా. ఇంకోటి హైదరాబాద్ ఎలక్షన్స్ అతని మెయిన్ టార్గెట్ అతని టీంకి. ఇప్పుడు గనక ఈ మున్సిపాలు ఎంపీటీసీ వీటిట్లో గనక పోటీ చేస్తే హైదరాబాద్ దగ్గరకు వచ్చేటప్పటికి సచ్చినట్టు పొత్తు పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు. ఎందుకయ్యా అంటే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో సామాజిక వర్గ సమీకరణాలు బలం ఉంది, కమ్మ కాపు ఇట్లాగా. ఆ సమీకరణాల బేసిస్ మీదన మనకి కానీ ఒక 5 సీట్లు 10 సీట్లు ఇచ్చినా ఇవ్వాల్సిందే. ఇప్పుడు 300 తీసుకుంటే నాకు 30 ఇవ్వండి అంటాడు అట్లాగా. కాకపోతే బీజేపీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే జనసేన వల్ల వాళ్ళకి వస్తాయన్న నమ్మకం ఏం లేదు. జనసేన వల్ల వస్తాయన్న నమ్మకం ఏం లేదు వాళ్ళకి. వాళ్ళ ఓటు వాళ్ళు లెక్క చూసుకోవాలి. ఇప్పుడు 2 కాన్సెప్ట్లు ఉంటాయి. రేపు బీజేపీ వీళ్ళతో సంబంధం లేకుండా గట్టిగా సీట్లు సాధించింది అనుకోండి, భారతీయ జనతా పార్టీ ఇక ఆ దూకుడు కొనసాగించుంది. ఎక్కడన్నా వీళ్ళిద్దరి ఓట్లు లెక్క చూసుకుని ఆఫ్టర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యాక వీళ్ళిద్దరి ఓట్లు కలిస్తే కనుక గెలిచి ఉండేవాళ్ళు అన్న లెక్క వచ్చింది అనుకోండి ఫిగర్స్, దాన్ని అడ్డు పెట్టుకుని రేపు అసెంబ్లీ ఎలక్షన్లో బార్గెనింగ్ చేయడానికి వీలుంటుంది, పార్లమెంట్ ఎన్నికల్లో బార్గెనింగ్ చేయడానికి వీలుంటుంది. బయటకు వచ్చి విడిగా పోటీ చేయడం వల్ల తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి నష్టం ఉండదా? నాకు తెలిసి అయితే ఒక 1%, అది కూడా ఖమ్మం లాంటి చోట్ల ఉంటుంది, హైదరాబాద్ లాంటి చోట్ల ఉండదని నేను అనుకుంటున్నా. కొంత లైట్ ఎక్కడ ఉంటుందంటే కాస్త కూకట్పల్లి అట్లాంటి ఏరియాలో ఉంటుంది. అక్కడ బీజేపీ ఇంత ముందు కూడా గెలిచింది ఏం కాదు కదా. వాళ్ళు గెలిచిన ప్రదేశాల్లో అయితే వీళ్ళ ఇంపాక్ట్ ఉండదు, గెలవాలనుకున్న ప్రదేశాల మీద వీళ్ళ ఇంపాక్ట్ ఉండొచ్చు కొంత. అంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇందులో మనం సదుద్దేశంగానే తీసుకోవచ్చా? అంతే. అంటే రాజకీయ పార్టీ రాజకీయమే చేయాలి, ఆయన రాజకీయమే చేస్తున్నాడు. తన పార్టీని విస్తరించుకోవాలి, విస్తరించుకుంటే తప్పే ఉంది. బీజేపీ అంటే ఎనలేని ప్రేమ ఉంది ఆయనకి, మోడీ అంటే ఎనలేని ప్రేమ ఉంది. అది దేశంలో చాలా చోట్ల జరిగింది. జేడీయూ బీహార్లో వాళ్ళిద్దరు పొత్తు, జార్ఖండ్లో విడివిడిగా పోటీ చేశారు. అట్లాగే కొన్ని అస్సాం అట్లాంటి చోట్ల విడిగా పోటీ చేశారు. అట్లాగే వీళ్ళతో దాని పేరేంటది ఇంకా చాలా చోట్ల మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళతో పక్క రాష్ట్రాల్లో తేడా విడివిడిగా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ లెక్కన ప్రభుత్వంలో కూటమిలో భాగస్వామి కాదు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బీజేపీ బీహార్లో. మరి అట్లాంటి చోట్లే ఉన్నప్పుడు ఇదే ఉంది. ఆఫ్టర్ ఆల్ ఈ చంద్రబాబు గారు పార్టీ అంతే. ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాలు ఉండి ఇక్కడే నేను ఇంకో 30 ఏళ్ళు కలిసే వెళ్తాం, పొత్తు విడిపోవాలని చెప్తున్నారు. అలాంటి తెలంగాణలో ఏమీ లేకుండా విడిగా పోటీ చేయాలన్న ఆలోచన బీజేపీకి వచ్చి ఓట్లన్నా చెడగొట్టడం. అదే లేదు, బీజేపీతో బార్గెయిన్ చేస్తున్నారు అంతే. బీజేపీతో నువ్వు నన్ను కలుపుకెళ్ళగలిగితే కలుపుకెళ్ళి, లేకపోతే నేను నిన్ను దెబ్బతీస్తాను అన్నట్టు పరోక్షంగా చెప్తున్నారు అంతే. అంటే అది తెలంగాణ వరకేనా? అంతే బార్గెనింగ్ అంతే. రేపు పొద్దున ఏంటంటే ఒకటి మేబీ బీజేపీని ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమంటారంటే వేస్తే మాకు ఓటేయండి, లేకపోతే బీజేపీకి వేయండి, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మాత్రం ఇవ్వండి అని చెప్తాడు ఆయన. అది ఆ ప్రచారం తీసుకెళ్తాడు రేపు పొద్దున. అంటే ఢిల్లీ పెద్దలు ఏమైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? బీజేపీ తెలంగాణ వాళ్ళు భయపడిపోయి వణికిపోయి బీజేపీ అగ్రనాయకత్వం దగ్గరికి వెళ్తే అప్పుడు వస్తారండి, అప్పుడు అధినాయకత్వం మాట్లాడుద్ది. లేదు అనుకుంటే ఉండదు. ఇప్పుడు కిందసారి కిషన్ రెడ్డి ఫోన్ చేస్తే ఆగిపోయారు. అప్పుడు కిషన్ రెడ్డికి బండి సంజయ్ ఫోన్ చేస్తే హైదరాబాద్ విషయం మేబీ ఆ లెవెల్లో అడిగినా ఆగచ్చు పవన్ కళ్యాణ్ రేపు పొద్దున హైదరాబాద్ లాంటి చోట్ల. ఈ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ రూట్ ఏమన్నా మారుతుందేమో, దానికి ఇది ఒక సంకేతం ఏమన్నా అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే బార్గెనింగ్ ఉంటుంది. ఇప్పుడు మొన్న బార్గెనింగే జరిగింది. ఈ 47 వాళ్ళు 21 ఇచ్చారు. ఏమీ లేని చోటే బేరాలాడితే ఆంధ్రప్రదేశ్ లో రేపొద్దున ఇంకెంత బార్గెనింగ్ ఉంటుంది? మొన్న బేరాలు ఆడారు కదా, రేపైనా బేరాలు ఉంటాయి. బేరం ఆడారు కానీ
తెలంగాణ మన నటు పెట్టి bargaining- ఆడాల్సిన అవసరం ఏం లేదు. ఆంధ్ర బేరం వేరు, తెలంగాణ బేరం వేరు. తెలంగాణ బేరం అవును. బీజేపీతో, ఆంధ్ర బేరం టీడీపీతో ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మొన్న- మీరు మొన్న ఎంపీలు బేరం తీసుకున్నారు ఆడారు కాబట్టి కానీ- మా అన్నయ్యకి మంత్రి ఇవ్వలేదా ఏంది? బేరమే కదా అది. కానీ అవ్వలేదు కదా ఎందుకు అవలేదు. అవ్వలేదు? ఇస్తున్నారు కదా, రేపు మాపో ఇస్తారట. అదే దగ్గరలో ఇస్తారేమో. ఇస్తారు. ఇప్పుడు మంత్రివర్గం ఇస్తానైతే అప్పుడు ఇస్తారు. వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, చూద్దాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారి రూట్ ఏమన్నా మారుతుందా, ఆలోచన ఏమన్నా కొత్త దిశగా ఏమన్నా వెళ్తుందా? తెలంగాణలో అయితే ఒంటరి పోరుకు అయితే రెడీ అవుతున్నారు. మరి ఇది రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా నిర్ణయం తీసుకుంటారు, లేదంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఏమన్నా ధమ్కి ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? దీని మీద కేంద్ర అధిష్టానం ఏమైనా స్పందించి చర్చలు ఏమైనా జరుపుతుందా? చాలా అనుమానాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది.